ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ శ్రావణి. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణ శివారులో ఉన్న చీకటి కాలనీ నకరికల్లు మండలం కుంకలగుంటలో పోలీసులు కార్డాన్ సెర్చ్. చీకటి కాలనీలో సరైన పత్రాలు లేని 25 బైకులు, 2 కత్తులు స్వాధీనం. కుంకలగుంటలో సరైన పత్రాలు లేని 35 బైకులు, 10 కత్తులు, గొడ్డళ్లు స్వాధీనం. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సత్తెనపల్లి డీఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన పోలీసులు కార్డాన్ సెర్చ్. రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్స్, పాత కేసుల్లోని నిందితులపై ప్రత్యేక నిఘా కార్యక్రమంలో సత్తెనపల్లి డీఎస్పీ ఎం హనుమంతరావు, సత్తెనపల్లి రూరల్ సిఇ కిరణ్, సత్తెనపల్లి టౌన్ సిఇ నాగమల్లేశ్వరరావు, అమరావతి సిఇ అచ్చయ్య, పెదకూరపాడు సిఇ సురేష్, నకరికల్లు ఎస్ఐ సిహెచ్ సురేష్, సత్తెనపల్లి రూరల్ ఎస్ఐ రాజుపాలెం ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ ఎన్ శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి నకరికల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ కుంకలగుంట అనేటువంటి గ్రామంలో కార్నాట్ సెర్చ్ ఆపరేషన్ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు ఆఫీసర్లు సిబ్బంది మొత్తం అందరం సుమారు 100 మందితో ఇక్కడ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 5:30 నుంచి ఇప్పటి వరకు ఈ ఆపరేషన్లో భాగంగా సుమారు ఒక 10 గొడ్డళ్ళు, ఇలాంటి గొడ్డళ్ళు సుమారు ఒక 10 గొడ్డళ్ళు, 10 కత్తులు, 2 గొడ్డళ్ళు ప్లస్ ఒక 36 ఇవన్నీ కూడా అనాథరైతులు వాడుతూ ఉన్నారు. అన్ని చెక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఊరు ఈ ఆపరేషన్ కోసం సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే లాస్ట్ వినాయక నిమజ్జనం సందర్భంగా చాలా తీవ్రమైన ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయబడ్డాయి. ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం, చాలా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది. అందులో భాగంగా మళ్ళీ వినాయక చవితి వస్తుంది, కమ్యూనిటీ అంతా 1 మంత్లో పోతుంది, మళ్ళీ ఏమైనా ఎక్కువ చేసుకుంటారు అనే ఉద్దేశం మీద వాళ్ళలో ఒకరికొకరికి అవగాహన పెంచి వీళ్ళ మధ్య అవగాహన సరిగా లేదు, బాగా కులాల పరంగా వెళ్ళిపోయి ఉన్నారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. పాపం ఒక మీటింగ్ కూడా పొలిటికల్ లీడర్స్ సహా పబ్లిక్ మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. కమింగ్ టైం వినాయక ఎలాంటి కోసం ఆ మీటింగ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ బాగా బలంగా ఉన్నారు, గ్రూప్ ఆఫ్ పీపుల్ బాగా బలహీనంగా ఉన్నారు. దానివల్ల గొడవ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తరఫున ఉండేదాని కోసం అందులో భాగంగా ఈ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అలాగే త్వరలో